ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం. ఆహా, మేషరాశి వారికి ఎంతటి అదృష్టం! 1000 కోట్ల మంది దేవతల ఆశీర్వాదంతో అఖండ ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. అద్భుత రాజయోగం వీరిని వరించనుంది. సంపూర్ణ లక్ష్మీ కుబేర యోగాన్ని పొందబోతున్నారు. వీరి తలరాత మారబోతుంది. ఇప్పటి వరకు ఈ రాశి వారి జీవితంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందబోతున్నారు. అసలు ఈ రాశి వారికి ఇంతటి అదృష్టం ఏ విధంగా రానుంది? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఇటువంటి పరిహారాలు చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఈ సమయంలో మీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించి మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులు సహనం అనే గుణం అలంకారం అని చెప్పవచ్చు. ఈ గుణం వల్ల మీరు ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఈ రాశి వారి జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. అందరి మాటలు విని చివరికి తాము అనుకున్నదే చేస్తారు. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగుతారు. ఈ సమయంలో లభించే ఆస్తుల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మంచి సలహాదారుడిగా రాణిస్తారు. కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వంగా భావిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి ఇప్పటి జీవితానికి సంబంధం ఉండదు. 1000 కోట్ల దేవతల అనుగ్రహమే దీనికి కారణం. ఈ సమయంలో వివాహానంతర జీవితం వీరికి మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలలో, సేవా కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ సమయంలో కొన్ని విషయాలలో మాట సహాయం చేసి ఇబ్బందులను, విమర్శలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ సమయంలో మీరు ఏదైనా పని ప్రారంభించినట్లయితే ఆ పనిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే తప్పక పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీరు అంతటి మనోధైర్యం పెరుగుతుంది. ఏదైనా సాధించగలననే పట్టుదల నీలో అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఉద్యోగంలో మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ సమయంలో ఉద్యోగపరంగా స్థాన మార్పిడి జరుగుతుంది. మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ ప్రమోషన్ అనేది ట్రాన్స్ఫర్తో కూడినదై ఉంటుంది. చిరకాల ఈ కళ నెరవేరే సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు సాధించాలనుకున్న ప్రతిదీ కూడా సాధించి తీరుతారు. ప్రతి రంగంలో కూడా విజయాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, రాజకీయ ఇలా అన్ని రంగాలలో విజయాలను అందుకుంటారు. అపజయం అనేది మిమ్మల్ని చూసి పారిపోతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది. ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అదేవిధంగా చేస్తున్న వ్యాపారం వృద్ధి చేయాలనుకునే వారు కొత్త బ్రాంచెస్ ప్రారంభించి మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. పెట్టుబడి విషయంలో ఆచితూచి ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. వ్యాపార అభివృద్ధి పరంగా చేసే దూర ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి. ఈ రాశికి చెందిన స్త్రీల విషయాలకి వస్తే ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పంతోనూ గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. ఈ సమయంలో వీరు సంగీతం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వీరికి అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. వీరు తమ భాగస్వామిని ఎంతైతే ప్రేమిస్తున్నారో తమ భాగస్వామి కూడా వీరిని అంతే ప్రేమించాలని కోరుకుంటారు. ఈ సమయంలో వీరికి మొండితనం, స్థిరమైన స్వభావాన్ని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది.
అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు మరింత మెరుగుపడతాయి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సంతానం మీ మాట వినకపోవచ్చు. అంటే మీ సంతానాన్ని మీరు మరింత ప్రేమగా చూసుకోవాల్సి ఉంటుంది. వారిని మక్కువ చేసుకొని మీ మాటను మీరే మార్చుకోవాలి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. మీ భార్య తరపు బంధువుల ద్వారా మీరు ఆర్థికపరమైన లాభాలను చేకూరుతాయి. ఈ సమయంలో మీ ప్రేమ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు మరిన్ని లాభాలు చేకూరుతాయి. ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉంటూ సరైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఇదే సరైన సమయం. ఈ సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చి తీరుతుంది. 1000 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కారణంగా మీరు ఏ రంగంలోనైతే ఉద్యోగం కోరుకున్నారో అదే రంగంలో మీకు ఉద్యోగం వరిస్తుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీ ఉద్యోగంలో కారణంగా పూర్తిగా తొలగిపోతాయి. మీ కాళ్ళపై మీరు నిలబడగలుగురు. మీకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంటారు. అందరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులకు ఇది సరైన సమయం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాలలో పై చదువులు చదువుకోవాలను కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులకు ఇది సరైన సమయం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నం సఫలీకృతం అవుతాయి. విదేశాలలో పై చదువులు చదువుకోవాలనుకునే మీకు కోరిక నెరవేరుతుంది. రాజకీయ రంగంలో ఉన్న ఈ రాశివారు ఈ సమయంలో ఉన్నత పదవులకు అధిరోహిస్తారు. ఎంతో కాలంగా ప్రజలకు సమాజ సేవ చేస్తూ ఎటువంటి లాభాపేక్షణ లేకుండా, ఎలాంటి విలువ లేకుండా పనిచేసిన ఈ రాశి వారికి అదృష్ట సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రజలు మీ సేవలను గుర్తిస్తారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఈ సమయంలో మీ గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అయితే వాతావరణంలోని మార్పుల కారణంగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టవచ్చు. కానీ కొద్దిపాటి ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యల నుండైనా సరే బయటపడగలరు. ఈ సమయంలో వంశపారంపర్య వాస్తులు ఏమైనా తగాదాలలో, కోర్టు కేసులలో ఉన్నట్లయితే ఆ కేసులన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క వంశపారంపర్య ఆస్తి మీకు వస్తుంది. అదే విధానంగా వాహనాలను కొనుగోలు చేయడానికి, గృహాలను, భూములను కొనుగోలు చేయడానికి ఈ సమయం అనుకూలమైనది. ఈ సమయంలో మీకు వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా కొత్త ఆర్థికపరమైన లాభాన్ని పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్ళి పసుపు కుంకుమలతో పూజ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. సోమవారం ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా సకల దోషాల నుండి విముక్తులవుతారు. నిత్య ఆదిత్య పారాయణం చేయడం వల్ల తలపెట్టిన కార్యాలు సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం నాడు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆర్థికపరమైన లాభాలు ఘటిస్తారు. పక్షులకు ధాన్యం గింజలను ఆహారంగా వేయడం ద్వారా మంచి చేకూరుతుంది. దేవి నవరాత్రులలో ఏదో ఒక రోజున మీకు తోచినంత మందికి అన్నదానం చేయడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. సో చూశారు కదండి, మేషరాశి వారు 1000 కోట్ల దేవతల ఆశీర్వాదం ఏ విధంగా పొందబోతున్నారు, అద్భుత రాజయోగం ఏ విధంగా వరించనుంది, సంపూర్ణ లక్ష్మి కుబేర యోగాన్ని ఎలా పొందబోతున్నారు, వీళ్ళ తలరాత ఏ విధంగా మారబోతుంది, ఇప్పటి వరకు ఈ రాశి వారిలో జీవితంలో ఉన్న అష్టదరిద్రాలని తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందడానికి గల కారణాలేంటి, అసలు ఈ రాశికి ఇంతటి అదృష్టం ఏ విధంగా రానుంది, ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఇటువంటి పరిహారాలు చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఆర్థికపరమైన లాభాన్ని పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం
ఈ రాశి వారు చేయాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్ళి పసుపు కుంకుమలనైతే పూజ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. సోమవారం ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా సకల దోషాల నుండి విముక్తులవుతారు. నిత్యం ఆదిత్య పారాయణం చేయండి.